దేశంలోనే ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రక్రియ పార్టీలో నూతన ఉత్సాహం నింపింది. కార్యకర్తలను గుర్తించి నాయకులుగా తీర్చిదిద్దేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ చురుగ్గా జరుగుతోంది. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా మరి పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళు ఎటువంటి పదవుల్లో ఉండాలని వారు కోరుకుంటున్నారు అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు సమాచార సేకరణ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసి అందరి దగ్గర నుంచి కూడా వినతులను స్వీకరించే ప్రక్రియ చేపట్టడం అనేది ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళకి కావాల్సినటువంటి పదవులు కోరుకునే అవకాశం ఇవ్వడం అనేది అరుదుగా ఉంటుంది. మరి ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని తెలియజేస్తారు. జనసేన విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకునిగా అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ వ్యవహరించడం తెలిసిందే. విశాఖలోని ఒక హోటల్లో 7 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. 3 రోజుల పాటు ప్రత్యేక కౌంటర్ల ద్వారా కార్యకర్తలను గుర్తించే ప్రక్రియ జరుగుతుంది. వార్డు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో వారికున్న ఆసక్తి వివరాలను దరఖాస్తుల రూపంలో స్వీకరిస్తున్నారు. కార్యకర్తలకు గుర్తింపు కావాలంటే నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం పుణ్యమా అని నాయకులే కార్యకర్తల చెంతకు రావడం విశేషమనే చెప్పాలి. దీంతో ఇటు వీర మహిళలు, అటు జన సైనికులలోని ఫుల్ జోష్ కనిపిస్తుంది. ప్రతి కష్టపడిన కార్యకర్త ఒక నాయకుడు కావాలి. ఆ నాయకత్వ లక్షణాల వల్ల ప్రజలకు ప్రయోజనం జరగాలి, ప్రజా సేవలో ఉండాలి, ప్రజలకు మన వంతు ఏం చేస్తున్నామో మనం జవాబుదారీగా ఉండాలని ఒక ఆలోచనతో మొన్న మాకు విజయవాడలో మీటింగ్ పెట్టి దాని గురించి సవివరంగా వివరించి పార్లమెంట్ నియోజకవర్గానికి 27 మంది సభ్యులతో ఒక ఎమ్మెల్యేతో కలిపి ఒక కమిటీ వేసి నియోజకవర్గానికి ఒకరిని ఇద్దరిని చొప్పున వేసి ఒక టీమ్ గా ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్ ఉంది, ప్రజాసేవ ఎంతవరకు చేయగలరు, ఎంత సమయం కేటాయించగలరు, మరి మీరు ఏది ఆలోచించి మీరు ఈ పార్టీలోకి వచ్చారు అన్న దాని మీద ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర కూడాను ఒక అప్లికేషన్ తీసుకొని ఇవన్నీ కూడా మేము స్క్రూటినీ చేసి మరి అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తాయి. కూటమి సర్కార్ వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ మరో 6 నెలల పాటు పార్టీ మీద ఫోకస్ చేస్తారని నేతలు చెబుతున్నారు. అసెంబ్లీలో జనసేన తరపున విశాఖ దక్షిణ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎంసీ వార్డుల సంఖ్య 98 నుంచి 150కి పెరుగుతున్న నేపథ్యంలో జనసేన ప్రాతినిధ్యం సైతం పెరిగే ఛాన్స్ ఉంది. జనసేన పార్టీ విశాఖ జిల్లా స్థాయి మీటింగ్ విశాఖలో మంగళవారం జరిగింది. జీవీఎంసీ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కొనతాల పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కృషి వల్లనే కూటమి సర్కారు ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. నా పేరు ఎడ్లపల్లి కళ. ఎవరైతే ఏదైతే అన్నారో మీరు జెండా మోసే కూలీలు అన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఇది. ఎంత జనం ఉన్నారు చూడండి, స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా పార్టీలో ఉండి మీకు కూడా మేము పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటామని చెప్పేసి ఇంతమంది వచ్చి ఈ రోజున అప్లికేషన్లు ఇచ్చి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న పదవి ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎంతమంది జన సైనికులు వీర మహిళలు వచ్చారో మీరే చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు ముమ్మిన నాగమణి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మంగళగిరి పిలిచి మాకు దశ దిశ ఇలా మీరు మీలా కష్టపడ్డ వాళ్ళు కూడా మీరు గుర్తించి నా వరకు వారధులన్నమాట ఆయనకి మాకు కలిపి మా కష్టపడ్డ వాళ్ళు మీరు ఒక అప్లికేషన్ మాకు మీరు ఇస్తే వాళ్ళే గుర్తించి నాయకులుగా మేము చేస్తామని ఎంత మంచి ఆలోచన ఆయనకు వచ్చి చేయడం చాలా అదృష్టము. కూటమిలో జనసేనకు ప్రాధాన్యత లేదు, ప్రోటోకాల్ పోస్టులు ఇవ్వడం లేదు, కూటమి మీటింగ్స్ కు జనసేన శ్రేణులను పిలవడం లేదు, పార్టీ జెండా మోసేవారికి గుర్తింపు లేదు అన్న అసంతృప్తులు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. కూటమి మిత్రధర్మం ప్రకారం సహజీవనం చేయాలి అని కొనతాల దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల మనోభావాలు గౌరవించేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ పునర్విభజన ప్రకారం విశాఖలో 3 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. మహిళలకు 33% రిజర్వేషన్
అమల్లోకి వస్తే వీర మహిళలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తారు. కార్యకర్తలను గుర్తించేందుకు గాను గ్రౌండ్ వర్క్ మరో 3 నెలల్లో పూర్తవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. విశాఖపట్నం దసపల్లా హోటల్లో ఘనంగా సాధికులు టీం ఏదైతే వేశారో పవన్ కళ్యాణ్ గారు దశా దిశాని మార్చే విధంగా ఈ రోజు జనసేన పార్టీ నుంచి పూర్తిగా 2014 నుంచి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ప్రతి పదవులు ఇవ్వడం, ప్రజల్లోనికి వెళ్ళే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సిద్ధాంతాన్ని కూడా మాకు అప్పచెప్పడం జరిగింది. అదే విధంగా తక్కువ సంబంధించి ఎవరైతే పూర్తిగా ఉన్నారో వాళ్ళకి ఈరోజు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఒక లీడర్షిప్ పెరిగేలాగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సిద్ధాంతాన్ని చెబుతూ ఏదైతే విశాఖపట్నంలో కొనతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సాధికులకు సంబంధించిన సభ్యత్వాలు ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ విధి విధానాలు ఏదైతే చెప్పారో చిన్నటువంటి విశాఖపట్నం పార్లమెంటు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా దసపల్లా హోటల్లో గ్రాండ్గా ప్రతి ఒక్క జన సైనికులు వచ్చి అప్లికేషన్ నింపుకొని వాళ్ళకి ఏ పదవులు కావాలో అవి సేకరించినందుకు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదగాలో అనుకున్నారో నాకు తెలిసినంత వరకు ఇలాంటి ఇప్పుడు కూడా ఇండియాలో కూడా ఇలాంటి రాజకీయం ఎవరూ చేయలేదు. మొట్టమొదటి చేస్తున్నటువంటి రాజకీయం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సామాన్యుడికి కూడా చెప్పులు లేని వాళ్ళు కూడా ఈరోజు వార్డు అధ్యక్షుల నుంచి నియోజకవర్గం స్థాయి వరకు పెరిగే ఘనత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు.